కరెంట్ లేకుండా వరకు ఏమవుతుంది అంటే ఇంకా వాళ్ళతోనే ఉంటారు అన్నట్లు ఎక్కువ అట్లా వాళ్ళు లారీలో అందరూ ఒక్క తాడ పెడతారు, షెడ్ ఉంటుంది, దానికి 100 రూపాయలు కడతారు. లారీ ఉన్నది మన యాడ దొరికితే మన కిరాయి మళ్ళీ బోకర్ తీసుకుపోయి ఇస్తారండి, వాళ్ళకి కమిషన్ ఉంటుంది. అవును. అయితే వీళ్ళు పొద్దుగు కాగానే మంచి వేషాలు కట్టుకొని ఈ ప్యాక్ మీద వస్తారు. ఇక ఎవడు డబ్బులు ఇస్తే ఎవడు చేస్తే ఆడే రూమ్ ఉంటారు సపరేట్గా, లాడ్జింగ్ అంటారు దాన్ని. కానీ మరి లాడ్జింగ్లో మరి దానికే మళ్ళీ ఉంటాడే. అవును ఉంటాడు, అది దిగుతుంది పైసలు. తోలేది ఏరే ఏమి ఇవ్వాలి, నీళ్ళు అందిస్తా, నీళ్ళు పోస్తానుకో, నీళ్ళు అందిస్తానుకో, అన్నిటికీ ఏరే సపరేట్ ఇంకోటి ఉంటుంది. పోయినా ఒకసారి మరి పోయినా ఒకసారి పోయినావా? నేను పోలేదు, చూసినంత వరకే. ఎందుకు పోలేవు, నువ్వు ఎందుకు పోలేవు? నీతో నాతోనే మనోళ్ళు అంట పోయి చూసినంత వరకే, కానీ నేను పోలే. నువ్వు ఎందుకు పోలేవు మరి? పోయిందంటే నాకు చేసేదేమో నువ్వు చేసేది అంతే, చూసేది. మరి మద్రాసులో జింజర్ అని ఉంటుంది, మన తెల్లగా ఉంటుంది అది. ఇప్పుడు 150 రూపాయలు పెట్టి వచ్చేది. 7 ఏళ్ళ కాలం పోయిన అవతల మన కాలం పోయింది. కాలం పోయినప్పుడు పాత బైక్ కదా ఒక 10 రోజులు మళ్ళీ నాటు పెట్టి 2 రోజులు వెళ్ళిపోయినాం మద్రాసు. మా తమ్ముడు ఉన్నాడు అక్కడ ఉంటే, ఇక నాకు రుచి బండి వచ్చి రాయవాడు. నాకు ఏ పని రాదు, ఇండ్ల పని రాదా, ఏది రాదా, ఇలా నువ్వు పని చేయవాడిని నిన్ను. అయితే గుర్జాలు ఆయన గొల్ల ఆయన ఉండే, ఇక ఆయన మినుము పొయ్యిలు కొట్టేది. ఏది ఈనేసి నారకంపల్లికి, కట్టంగూరు, చిట్టాల, నకరకల్లు ఇట్లా కొట్టేది. పొయ్యిలు వేసుకపోయేది, ఇడ్లు చేసే పొయ్యిలు. ఆ పొయ్యిలు వేసుకపోతే అవి పట్టణంలోకి వెళ్ళిందాకా ఆయన దొరికేది. ఇక అనేసి నాకు ఇచ్చేది. ఇక నాకు ఇస్తే ఇక పొయ్యి వేసి ఇక ఇన్ని కొబ్బరి ముక్కలు, ఇన్ని పుట్నాలు, అదే పుట్నాలు తీసుకునేది. ఇక బండకాయ వేసేది.